వచ్చింది, పాజిటివ్ వచ్చింది ఆయనకి. సో కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు, చెక్ చేసుకున్నాడు, పాజిటివ్ వచ్చింది. బట్ స్టిల్ తగ్గట్లేదు, హీఈస్ అండర్ మెడికేషన్, అయినా కూడా తగ్గట్లేదు. క్లినిక్ ఎంటర్ అయ్యాడు, ఇలాగే వచ్చాడు. మీరు ఎక్కడ కూర్చున్నారు, అలా వచ్చాడు, ఇక్కడ కూర్చున్నారు. నేను అడుగుతూ ఉన్నాను అనమాట, హిస్టరీ తీసేటప్పుడు అడిగాను, మీకు ఎలా వచ్చిందని డిసీజ్, ఇట్లా పెయిన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయని చెప్పాడు అనమాట. ఒక 3-4 months నుంచి ఉంది సార్, ఎక్కడ పోయినా కూడా తగ్గట్లేదు అన్నాడు. నేను హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా పెయిన్ 3 months కంటే ఎక్కువ ఉందంటే నేను హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉండనా, మీ ఇంట్లో ఎవరికైనా టీబీ కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటి హెల్త్ డిసీజెస్ ఉండనా, ఎవరైనా సడన్ డెత్ అయ్యారా హెల్త్ గురించి అని అడుగుతుంటా అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏం లేదు సార్, 5 months ముందు నేను జగన్ ఓడిపోయాడు అని చెప్పేసి విపరీతంగా ఆలోచించి తిండి తిప్పలు మానేసి విచిత్రంగా ఆలోచిస్తుండే సార్. మీరు అన్నట్టు దాని గురించి తప్ప నేను వేరే దాని గురించి ఆలోచించలేదు. అప్పుడు కొన్ని రోజులు ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు, ఆ బాధలో ఉండి. సో ఒక మనిషి ఎక్కువ ఆలోచించి విచిత్రంగా ఉన్నా కూడా మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. అంటే ఫస్ట్ మెయిన్ ఒక స్ట్రెస్ వల్ల ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని వస్తుంది. రెండోది మీరు అన్నట్టు ఫారెన్ పార్టికల్స్ ఏమైనా బాడీలో ఎంటర్ అయినా కూడా వస్తుంది. మన బాడీ తట్టుకునికి రెడీ ఉంటే ఏం కాదనమాట. మన బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఫారెన్ పార్టికల్ వచ్చినా కూడా అది కేర్ చేయదు. అలా ఓకే. సో దీని వల్ల అంటే కన్ఫ్యూజన్ అవుతుంది, ఎవరి మీద ఫైట్ చేయాలో అర్థం కాక మన మీద ఎఫెక్ట్ చేస్తుంది రెండు. ఇంకోటి ఏమన్నారు, ఫుడ్ స్ట్రెస్ ఫుడ్, అంతకుమించి ఏం లేదు. ఫుడ్ వల్ల కూడా ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి. చేయని వాళ్ళు, వ్యాయామం చేయలేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకా ఫోర్త్ వన్ యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం, జెనెటికల్ పరంగా ఏమైనా ఉన్నా, లైక్ ఇప్పుడు కొన్ని ఉంటాయి అనమాట, యాంకలైసిస్ స్పాండిలైటిస్ అని, అట్లాంటివి అయితే రెగ్యులర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాను అనమాట. అంటే ఈ స్పైనల్ కార్డ్ జాయింట్, SI జాయింట్ కానీ, L4 L5 దగ్గర కానీ మొత్తం అసలు బ్యాక్ పెయిన్ అనుకుంటాము. రిపోర్ట్స్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే రిపోర్ట్స్ లో నార్మల్ అని కనిపిస్తుంది. అప్పుడు HLA-B27 అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది. సో కొన్నిసార్లు పాజిటివ్ నెగిటివ్ లేకపోయినా, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, బట్ సిమ్టమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి అనమాట. మన రియాక్టివ్ ఆర్థరైటిసా, ఇప్పుడు కొంతమందికి ఒక డిసీజ్ తో సఫర్ అయింటారు కొన్ని ఇయర్స్ బ్యాక్, ఆ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ పెయిన్స్ వచ్చుంటాయి. బట్ వాళ్ళని అడుగుతాం అనమాట, మీకు ఇంతకుముందు ఏమైనా డిసీజ్ ఉంటే, సార్ నాకు ఇంతకుముందు టీబీ ఉండే అని చెప్తారు అనమాట. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఉంటది అనమాట హిస్టరీలో. ఎవరికైనా జెనెటికల్ పరంగా ఎవరికైనా ఉన్నా కూడా, వంశపరంపరంగా అవ్వచ్చు, లేకుంటే ఇట్లా డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఏముండదు, కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఇది వినింటారు, క్యాన్సర్ లో తగ్గింది కానీ క్యాన్సర్ తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, సైడ్ ఎఫెక్ట్స్ అంటాం చూడండి, కీమోథెరపీ ఎఫెక్ట్ అవ్వచ్చు, క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇట్లా సైడ్ ఎఫెక్ట్ లో భాగమే ఇవన్నీ అనమాట. ఓకే. ఇన్ కేస్ ఫాదర్ కి టీబీ ఉండి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి? ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి టీబీ రావడానికి కానీ, వాళ్ళకి రాకపోయినా వాళ్ళ పిల్లలకి రావడం కానీ. టీబీ కాకుండా ఇలాంటి డిసీజ్ మీరు అందాక అన్నారు, ఉంటుంది, చాలా ఉంటది. మనం తినే లైఫ్ స్టైల్ కి, మనం ఉండే హ్యాబిట్ లైఫ్ స్టైల్ కి పక్క ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. బట్ ఏ ఏజ్ లో రావాలనేది మనపై డిసైడ్ ఉంటుంది. నేను డైలీ ఇంత కుప్పలు జంక్ ఫుడ్ తినేస్తానా అంటే త్వరగా వచ్చేస్తుంది. నేను లేట్ అయి తింటానంటే నీకు కూడా జీన్స్ అనేది యాక్టివేట్ అయ్యేది మాత్రం లేట్ అయ్యి యాక్టివేట్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ బట్టి కొద్దిగా లేట్ గా వస్తుంది. అది మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అనుకో, లేట్ వస్తుంది. త్వరగా నేను తిక్కవన్నీ తింటానంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. దీనికి మరి ఎట్లా సొల్యూషన్ ఏం చేయమంటారు ఒకవేళ ఇది వస్తే కనుక? హెల్తీ లైఫ్ స్టైల్, ఎవ్రీడే రెగ్యులర్ వర్కౌట్స్, స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం. మనం దాన్ని అడిగితే చాలా మంది ఇప్పుడు నేను వీళ్ళని చూస్తాను అనమాట, కొంతమంది ఎంత తిట్టినా ఏం చేసినా కూడా సైలెంట్ గా కామ్ గా డీల్ చేస్తారు కొన్ని విషయం. అట్లా కామ్ గా ఉండడం, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఫుడ్, కామ్ గా ఉండడం, ఎంత అరిచినా ఎంత స్ట్రెస్ తెప్పించినా కూడా సైలెంట్ గా ఉండడం, వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ నువ్వు ఇంట్లో చేస్తావా లేకపోతే ఎక్కడైనా చేస్తావా, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తావా, ఒక చిన్న తెరబ్యాండ్ ఒక 300-400 పెట్టి తీసుకుంటావా, లేకుంటే డంబెల్స్ కొనుక్కుంటావా, లేకపోతే కాళ్ళకి లెగ్ వర్కౌట్స్, ఏ ఒకటి టోటల్ బాడీ వర్కౌట్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడైతే నార్మల్ అయిపోతుంది. నో మెడికేషన్స్, అసలు మెడికేషన్ అస్సలు అవసరం లేదు. ఎన్ని కేసులు డీల్ చేశారు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ మెడికేషనే లేదు, ఏం లేకుండా కూడా తగ్గిపోతాయి ఇవన్నీ పాటిస్తే. ఇప్పుడు సమంత ఏం చేస్తుంది, మెడికేషన్స్ పైన కాదు, రెడ్ లైట్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్, మీరు పోస్టులు చూస్తుంటే కూడా కనిపిస్తుంటది. ఆ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా ఏం లేకుండా ఏం కాదు, కానీ జిమ్ లేకపోతే బతకనాయి సక్తా అంటది అనమాట. జిమ్ లేకపోతే బతకనాయి సక్తా అనే ఒక ఇది అనమాట. సో ఆమె ఫాలో అవుతుంది జిమ్, చిన్న చిన్న న్యాచురల్ ట్రీట్మెంట్, లైక్ ఇట్లాంటివి న్యాచురల్ గా ఏవైతే తగ్గుతుందో వెల్నెస్ సెంటర్ లో వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. రెగ్యులర్ గా అప్డేట్స్ కూడా ఇస్తుంది అనమాట ట్రీట్మెంట్ గురించి కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ.
సప్లిమెంట్స్ అంటే ఏమైనా డెఫిషియన్సీ ఉందనుకోండి, B12 కానీ, వైటమిన్ డి కానీ, డి విటమిన్ ఐరన్ కానీ, ఎట్లాంటివి తక్కువ ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండాలన్నమాట. B1 B2 B3 జింక్ కాల్షియం ఐరన్ ఏమైనా సరే మనకి డెఫిషియన్సీ ఉంటే అవి వాడుతూ ఉండాలి మోతాదులో. రికమెండేషన్ ప్రకారం ఎంతైతే వాడాలి, ఒక